హోలీవర్స్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో ఫ్రమ్ హైదరాబాద్. సో యాజ్ ఆఫ్ నౌ మనకి టెలిగ్రామ్లో ట్రెండింగ్ ఏంటంటే సో టెలిగ్రామ్లో మనకి పిన్నడ్ మెసేజ్ 9:45 చూసుకున్నట్లయితే, సో ఈరోజు February 3 దుబాయ్ టైం, అంటే మనకి ఇండియన్ టైం వచ్చేసి 4:30 PM అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ ఓటింగ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఓటింగ్ దేని గురించి అంటే కంప్లీట్గా కూడా ఇది మనకి క్రిప్టోలో ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి. సో ఎవరైతే కాయిన్ హోల్డర్స్ ఉన్నారో, కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి, సో ఈ డీసెంట్రలైజేషన్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక కమిటీ మెంబర్ వచ్చేసి జరుగుతున్న అప్డేట్ కావచ్చు, ఏదన్నా ఇంప్లిమెంట్ కావచ్చు, దాని గురించి వాళ్ళు ప్రపోజల్ మన ముందుకు తీసుకొస్తారు. సో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఏంటంటే, ట్యాక్టైల్ని మనం ఏదైతే కావాలనుకుంటున్న ప్రాజెక్ట్ ట్యాక్టైల్ ఉందో, రీలాంచ్ కావాలనుకుంటున్న ప్రాజెక్టు, ఇది 2 వీక్స్లో కావాలా అనేది ఒక ఆప్షన్, లేదు 2 మంత్స్లో కావాలనేది రెండో ఆప్షన్. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, మరి 2 వీక్స్లో కావాలంటేనేమో మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ట్యాక్టైల్ అనేది మనకి లాంచ్ అవుతుంది. సో 2 మంత్స్లో కావాలి వెయిట్ చేస్తామంటే మాత్రం మనకు ఒక గేమిఫైడ్ వర్షన్, మనకి ఏదైతే ట్యాక్టైల్ గేమిఫై ఉందో కంప్లీట్గా లేటెస్ట్ వర్షన్ యొక్క గేమిఫైడ్ వర్షన్ ట్యాక్టైల్ గేమిఫై అనేది మనకి పూర్తి అప్డేటెడ్ ప్లాట్ఫామ్లో ఒక 2 మంత్స్లో ఇస్తారు. సో మనం అందరం కూడా ఇమీడియట్గా కావాలనుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మీ డెసిషన్ అనేది, ఎవరు ఏ డెసిషన్ కట్టుబడి ఉన్నారనేది నిర్ణయించేది ఏంటంటే, మీ యొక్క హెచ్సి కాయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. హెచ్సి కాయిన్ హోల్డర్స్ అంటే మనమే హోల్డర్స్, మనకే రైట్స్ ఉన్నాయి కాబట్టి సో ఓట్ వేయాల్సింది కూడా మనమే. సో మీ యొక్క హెచ్సి కాయిన్స్ అవుటర్ వ్యాలెట్లో ఉండాలి. ఎలా చేయాలి సార్ అంటే, ఎగ్జాక్ట్గా 4:30కి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. ఈలోపు ఎవరైనా మీ యొక్క ఇన్నర్ వ్యాలెట్లో కనుక టోకెన్స్ ఉన్నట్లయితే, ఎన్నో కొన్ని ఒక 1 టోకెన్ కానీ 2 టోకెన్స్ కానీ, ఈవెన్ 1 టోకెన్ ఉన్నా కానీ మీరు ఓటు వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో 5 టోకెన్స్ కానీ, ఒక 100 టోకెన్స్ కానీ మీ అవుటర్ వాలెట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకి యూనివర్స్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ మీకు ట్రాన్సాక్షన్ చేసుకోవడం మీకు తెలుసు కాబట్టి, సో లైక్వైజ్ నేను చూపెడతాను ఒక 1 సెకండ్. సో వ్యాలెట్ ట్యాప్ చేసి ఇక్కడ కనపడుతున్న హెచ్సి కాయిన్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే, ఆ తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని మీరు యూటిలైజ్ చేసుకొని, సో అట్లీస్ట్ కొన్ని కాయిన్స్ మీరు బయట పెట్టుకోవడం, కొన్ని కాయిన్స్ లోపల పెట్టుకోవడం చేయాలి. సో ఇక్కడ వ్యాలెట్ టు ఇన్నర్ బ్యాలెన్స్, సో మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ కాయిన్స్ అన్నీ వ్యాలెట్ టు ఇన్నర్ బ్యాలెన్స్ మనకు అవసరం లేదు. సో ఇన్నర్ వ్యాలెట్ టు అవుటర్ వ్యాలెట్ అనేది మీరు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కొన్ని కాయిన్స్ అయితే మీకు అవుటర్ వ్యాలెట్లో ఉండాలి, మెయిన్ వ్యాలెట్లో. సో ఉన్నప్పుడు మీరు ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎగ్జాక్ట్గా ఇంకొక